మోదీ గారు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పలేదనని ఈ ఎల్లి కథలు గొల్లి కథలు అన్నీ చెప్తుంటారు. బట్ యాక్చువల్ ఏం జరుగుతుంది దేశంలో అనే దాని మీద కూడా చర్చ జరగాలి కదా, అది చెప్పరు. గౌరవ్ గొగాయ్ గారి ఎవరైతే వైఫ్ ఉన్నదో ఎలిజబెత్ గొగాయ్, ఆమెకు పాకిస్తానీతోని సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దేశం ఆమెకు జీతం కూడా ఇస్తున్నది అని చెప్పి మాట్లాడారు. హేమంత బిశ్వా శర్మ గారు కూడా వెనకటికి కాంగ్రెస్లోనే ఉండే, వాళ్ళ నాన్న గౌరవ్ గొగాయ్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉండనో ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఈ ముచ్చట ఆలమొగల మీద ఏం గంభీరమైన ఆరోపణలు గిరీష్ అని అంటే, ఈ ఏప్రిల్ 2026లో నాకు తెలిసి అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళా ఇవాళ ఈ డిజిటల్ సైలెన్స్ ఎందుకున్నది గొగాయ్లది అని చెప్పి ఎలిజబెత్ గొగాయ్ గారికి పాకిస్తానీ సర్కార్ 2,52,000 జీతం కూడా ఇచ్చింది. ఆమె బాస్ ఎవరైతే ఉండే చూడు, ఆమె బాస్ కంటే ఈమెకి జీతం ఎక్కువ. ఆమెకు వచ్చిన జీతంలో సుమారు 92 లక్షలల్లా 84 లక్షలు ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసింది. మళ్ళీ FCRA గైడ్ లైన్స్ని ఫాలో చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎస్ఐటికి అప్పచెప్తున్నా. ఎస్ఐటికి అప్పచెప్పిన తర్వాత కంప్లీట్గా ఇక ఏముందో దీన్ని మొత్తం ఛేదించి దాకా వదిలిపెట్టా. మీరు ఎవరో సింగర్ చచ్చిపోతే దాని తర్వాత వచ్చి ఈ పంచాయతీ అంతా తీసుకొని వచ్చి ఇట్లా చేయడం అనేది కరెక్టా? రెండు రోజుల నుంచి ఫ్రెండ్స్ పేపర్లు చూస్తున్నాము, ఆల్మోస్ట్ అన్నీ వస్తుంటాయి. ఏదైతే కీలకమైన అంశం ఉంటుంది చూడు, అది మాత్రం రాదు. మోదీ గారు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పలేదనని ఇట్లని అట్లని ఈ ఎల్లి కథలు గొల్లి కథలు అన్నీ చెప్తుంటారు. బట్ యాక్చువల్ ఏం జరుగుతుంది దేశంలో అనే దాని మీద కూడా చర్చ జరగాలి కదా, అది చెప్పరు. ఇక మిమ్మల్ని ఊరించకుండా నేను డైరెక్ట్గా తీసుకోబోతున్నా ఫ్రెండ్స్. రసవత్తరమైన కథనం ఇది, రసవత్తరమైన కథనం. హేమంత బిశ్వా శర్మ గారు ఎవరైతే అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన ఒక గంభీరమైన ఆరోపణలు చేసిండ్రు. ఎవరి మీద? గొగాయ్ గారి మీద, గౌరవ్ గొగాయ్ మీద ఒక గంభీరమైన ఆరోపణ చేసిండు. హిందూ కథనంలో వచ్చిందని నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఏమని అన్నాడంటే, గౌరవ్ గొగాయ్ గారి ఎవరైతే వైఫ్ ఉన్నదో ఎలిజబెత్ గొగాయ్, ఆమెకు పాకిస్తానీతోని సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ దేశం ఆమెకు జీతం కూడా ఇస్తున్నది అని చెప్పి మాట్లాడినారు. ఇక్కడికే ఆగక ఆయన ఏమని అన్నాడంటే, ఈమె ఒక యూకే సిటిజన్, యూకే బేస్డ్ సిటిజన్. ఈమె పాకిస్తాన్లో చాలా రోజులు ఉన్నది, ట్రైనింగ్ కూడా తీసుకున్నారు, కీలకమైన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసిండ్రు అని చెప్పి చెప్తారు. హేమంత బిశ్వా శర్మ గారు కూడా వెనకటికి కాంగ్రెస్లోనే ఉండే, వాళ్ళ నాన్న గౌరవ్ గొగాయ్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉండనో ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఆయనతోని కొంచెం పడరాక బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత తన సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు అండ్ తన ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసిండు. అయితే ఆయన గౌరవ్ గొగాయ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో మన బ్రిటిష్ సిటిజన్ ఎలిజబెత్ గొగాయ్ ఆమె పేరు. ఈ ముచ్చట ఆలమొగల మీద ఏం గంభీరమైన ఆరోపణలు గిరీష్ అని అంటే, ఈ ఏప్రిల్ 2026లో నాకు తెలిసి అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అదే అంటారు కదా, రాజకీయాలలో ఎట్లుంటుంది అని అంటే, టైం వచ్చినప్పుడు టైమింగ్ చూసి ఆధారాలు బయట పెట్టినాం అనుకో, ప్రత్యర్థులు గిలగిల కొట్టుకుంటారు. ఈ ముచ్చట ఆయన అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ గారు ఇంతకుముందు కూడా చెప్పిండ్రు ఈ గంభీరమైన ఆరోపణలు. ఇవాళ మొత్తానికి చిట్టా ఇప్పి పెట్టిండ్రు. మళ్ళీ అలా గౌరవ్ గొగాయ్ గారు ఈ టాపిక్ మీద మాట్లాడకపోతే నిజంగా చెప్పాలని అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఆరోపణలు ఏంటంటే, గౌరవ్ గొగాయ్ గారి సతీమణి ఎలిజబెత్ గొగాయ్ పాకిస్తాన్కి 10 రోజుల విజిట్ చేసింది. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 24, 2013 ఆమె పాకిస్తాన్కి పోయింది అని చెప్పి చెప్పిండ్రు. ఆయన ఏమని అన్నారంటే, అటారీ వాగ్ బార్డర్ ఏదైతుందో అక్కడి నుంచి ఎలిజబెత్ గొగాయ్ గారు పాకిస్తాన్లోకి పోయినరు. ఆమెకు ఫస్ట్ వీసా ఇచ్చినప్పుడు ఆమెకు ఉన్నది ఓన్లీ లాహోర్ వీసా. దాని తర్వాత పాకిస్తాన్ లోపల పోయిన తర్వాత ఒక ఇంటర్నల్ లెటర్ ఇచ్చిండ్రు. మినిస్ట్రీ ఏం చేసిందని అంటే, ఒక ఆమెని ఇస్లామాబాద్ ఇంకా కరాచీ రానికే కూడా ఒక వీసా ఇచ్చిండ్రు. మళ్ళా ఇవాళ ఈ డిజిటల్ సైలెన్స్ ఎందుకున్నది గొగాయ్లది అని చెప్పి హేమంత గారు క్వశ్చన్ చేస్తుంటే అసలు ఒక్కటి కూడా వీళ్ళు ఇప్పటిదాకా ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఫ్రెండ్స్. గొగాయ్ గారిని పెళ్లి చేసుకునే కంటే ముందు తన బ్రిటిష్ సిటిజన్, ఆమె పాకిస్తాన్లో పనిచేసినట్టు కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే హేమంత బిశ్వా శర్మ గారు ఏమంటారంటే, మీరు పోయినరు, మీరు ఒక ముఖ్యమంత్రి కొడుకు, మీ సెక్యూరిటీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. మీరు పోయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న పోలీస్ టీంకి ఎందుకు చెప్పిపోలే? ఇదే కాకుండా వాస్తవాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఎలిజబెత్ గొగాయ్ గారికి పాకిస్తానీ సర్కార్ 2,52,000 జీతం కూడా ఇచ్చింది. ఆమె బాస్ ఎవరైతే ఉండే చూడు, ఆమె బాస్ కంటే ఈమెకి జీతం ఎక్కువ. ఆమె బాస్కి కేవలం 50,000. ఈమె ఒక ఎన్విరాన్మెంటల్ మనిషిలాగా, అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడే ఒక యాక్టివిస్ట్ లాగా లీడ్ పాకిస్తాన్ అనే ఒక సంస్థతో పనిచేసింది. లీడ్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ మీద పనిచేసి పాకిస్తాన్ పోయి వచ్చిన తర్వాత గొగాయ్ గారు కొన్ని తీవ్రమైన ప్రశ్నలు వేసిండ్రు. ఎవరు? పార్లమెంట్లో గౌరవ్ గొగాయ్. ఆ ప్రశ్నలు
ఎక్కడెక్కడ ఉండే ఏమేమి ఉండే అని చెప్పి మాట్లాడితే యురేనియం నిల్వల మీద మాట్లాడిండు, యురేనియం రిజర్వ్స్ మీద మాట్లాడిండు, బార్డర్ సెక్యూరిటీ ఇంకా ఎల్ఏసి పెట్రోలింగ్ మీద మాట్లాడిండు, చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాట్లాడిండు, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, ఎయిర్ స్క్వాడ్రన్స్ ఇంకా సబ్మెరైన్స్ మీద మాట్లాడిండు. అది మాట్లాడిన తర్వాత క్లైమేట్ చేంజ్ మీద కూడా మాట్లాడిండు, నేషనల్ వాటర్ మిషన్ స్ట్రాటజీస్ మీద కూడా మాట్లాడిండు. అంటే ఇప్పుడు నువ్వు ఆడికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఎందుకు పోయినావు, రాంగ్ అని ఇట్లాంటి క్వశ్చన్స్ నువ్వు ఎందుకు అడిగినావు అనే దాని మీద ఒక కీడెంచి మేలేలుస్తారు కదా ఎవరైనా. ఇట్లాంటి గంభీరమైన ఆరోపణలు మొదలైనవి. అయితే గొగాయి మీద ఒక గంభీరమైన ఆరోపణ కూడా చేసిండు. ఏందనంటే ఒక యూత్ డెలిగేషన్ టు పాకిస్తాన్ హై కమిషన్ మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆఫ్టర్ బికమింగ్ ఎన్ ఎంపీ, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని ఒక క్వశ్చన్ కూడా ఇవాళ ఆసాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మ గారు ఇలా అడిగినారు. ఇప్పుడు గంభీరమైన ఆరోపణలు ఏందనంటే లీడ్ పాకిస్తాన్ అనే ఒక ఎన్విరాన్మెంట్ సంస్థ క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ కింద పనిచేసి యూకే బేస్డ్ నెట్వర్క్ కింద పనిచేసి జీతం తీసుకొని తర్వాత లీడ్ ఇండియా అని చెప్పి ఒక సంస్థ వచ్చి ఈ లీడ్ ఇండియా అనే సంస్థ మళ్ళీ పాకిస్తానీ బాస్లకు రిపోర్ట్ చేసుకుంటా జీతం తీసుకుంటా ఆమెకు వచ్చిన జీతంలో సుమారు 92 లక్షలల్లా 84 లక్షలు ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసిండ్రి. మళ్ళీ FCRA గైడ్ లైన్స్ని ఫాలో చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. తర్వాత 2014లో ఎప్పుడైతే బీజేపీ సర్కార్ వచ్చిందో తర్వాత ఈమె ఎందుకు పనిచేయలేకపోతున్నది అని చెప్పి చెప్పిండ్రు. ఆమె బిశ్వా గారు ఏమన్నారంటే, హేమంత గారు ఏమన్నారంటే గొగాయ్ గారు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఇండియాకు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ట్రావెల్ చేసింది సర్కార్లు ఉన్నప్పుడు కూడా. లుతరా అనేమో పేరున్నది ఆమెది, ఇంకొక ఆమె పేరేమో అలీ తకీర్ షేక్, వీళ్ళతో తను కలిసింది అని చెప్పారు. మళ్ళీ వీళ్ళ గుణగణాలు ఏం చక్కగా లేవు, భారత్కి ఫేవర్గా ఏం లేవు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ప్రకారము ఏంటంటే FCRA రూల్స్ ప్రకారము మళ్ళీ మీరు పైసలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ SIT రిపోర్టు మీరు ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే SITకి అప్పచెప్తున్నా. SITకి అప్పచెప్పిన తర్వాత కంప్లీట్గా ఇక ఏముందో దీన్ని మొత్తం ఛేదించి దాకా వదిలిపెట్టా. మీరు ఎవరో సింగర్ చచ్చిపోతే దాని తర్వాత వచ్చి ఈ పంచాయతీ అంతా తీసుకొని వచ్చి ఇట్లా చేయడం అనేది కరెక్టా, కీలకమైన ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి హేమంత బిశ్వా శర్మ గారు గంభీరమైన ఆరోపణ చేస్తాడు. ఆయన ఇంకొక మాట ఏమని చేస్తాడంటే ఈ ప్రోబన్ అనేది లిమిటెడ్ కాదు, ఇప్పుడు నేను ఈ కంప్లీట్ ఫైల్ని హోమ్ అఫేర్స్ మినిస్ట్రీకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఈ 10 రోజుల పాటు తనకేం ట్రైనింగ్ ఇచ్చిండ్రు, కీలకమైన ఫైల్స్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ ఉన్న టైంలో నేను ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి ఆరోపణ చేస్తున్నా. నేను ఆరోపణ ఎందుకు చేస్తున్నానంటే ఈమె ట్రిప్ తర్వాత గౌరవ్ గొగాయ్ గారు వచ్చి కీలకంగా మాట్లాడిండు. లాహోర్కి ఇచ్చిన వీసా ఇంటర్నల్ మినిస్ట్రీ ప్రకారము మళ్ళా ఎందుకు ఇస్లామాబాద్ కరాచీకి మార్చాల్సిన అవసరం ఏమున్నది, మళ్ళీ మార్చినప్పుడు ఈ డిజిటల్ సైలెన్స్ అనేది ఇప్పటిదాకా ఎందుకున్నది, వ్యక్తిగత సైలెన్స్ కూడా ఎందుకున్నది, ఫిజికల్ సైలెన్స్ కూడా ఇప్పటిదాకా ఎందుకున్నది. సో ఇప్పటిదాకా జరిగిన ఈ పంచాయతీలలో వీళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా, మాట్లాడలేరా అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఇప్పటిదాకా ఒక్క ముచ్చట కూడా మాట్లాడలే గౌరవ్ గొగాయ్ లాస్ట్కి ఏమన్నాడంటే హేమంత బిశ్వా గారే ఆయన మాటలు మాట్లాడిన తర్వాత ఆయననే ఎంబారస్ ఫీల్ అవుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయనకే అవమానం, అది సాక్ష్యాలు లేని ఆధారాలు పెట్టి మాట్లాడుతున్నాడు అని అంటే సిట్కి ఇచ్చిండు. ఫ్రెండ్స్, ఇది గంభీరమైన ఆరోపణ కాదు. సిట్ పెట్టిండు అని అంటేనే ఒక పిచ్చ క్లారిటీతోనే పోతున్నాడు. సెకండ్ ఏం చేసిండంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి అంటే అమిత్ షా గారి టీంకి ఈ ఫైల్ని అప్పచెప్పిండు. అంటే ఆధారాలు ఉంటేనే కదా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తీసుకుంటుంది. మీకు ఫ్యాక్ట్ చెప్పిండ్రు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎందుకు మాట్లాడుతున్నా అంటే వై షీ హాస్ టేకెన్ సాలరీ ఫ్రమ్ ఎ నేబరింగ్ కంట్రీ హూ ఇస్ సపోజ్ టు బీ ఆర్ ఎనిమీ, మన శత్రువు వాడు పాకిస్తాన్ అన్నట్టు. తో క్లైమేట్ చేంజ్ కింద నువ్వు పాకిస్తాన్తో ఎందుకు పనిచేసినావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ఫైలు అని చెప్పి నువ్వు సిబిఐకి ఎందుకు ఇస్తలేవు, సిబిఐ దర్యాప్తు ఎందుకు చేస్తలేవు అని చెప్పి కేంద్రంని తిరుగుతున్నాడే తప్ప ఇగో ఈ ఫైలు, ఇవి ఆధారాలు, ఇవి నేను ఇస్తున్నా, ఇంకా నువ్వు ప్రోబ్ చేస్తలేవా అని ముచ్చట ఎప్పుడన్నా మాట్లాడిండా రేవంత్ రెడ్డి? మాట్లాడలే. ఇక్కడ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అన్నది కాదు. హీ హాస్ గివెన్ ఎవిడెన్సెస్. డిడ్ రేవంత్ రెడ్డి హ్యాస్ సబ్మిటెడ్ ఎనీ ఎవిడెన్సెస్? బికాస్ ఈజ్ ఎ హాలో చీఫ్ మినిస్టర్. ఆయనకి ఏం లేవు డొల్లా సబ్జెక్టు, ఇళ్ళల్లో ఏముండదు, ఆయన డైవర్జన్స్కే తోపు. ఇక్కడ ఆధారాలు పెట్టి క్లియర్ కట్గా చూపుతున్నారు వీళ్ళు, ఆధారాలు పెట్టి. ఇప్పుడు మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద చెప్పుర్రి. ఈ డిడ్డనగర ఢిమ్కా ఏదైతే వీళ్ళు ఆడుతున్నారు చూడు, పాకిస్తాన్తో పనిచేసిన వాళ్ళు వీళ్ళు. వెనకటికి కూడా చిత్రగుప్తులో మనం మాట్లాడినాం ఈ పంచాయతీ. ఇవాళ ఆయన కంప్లీట్గా ఆధారాలు పెట్టి చెప్పిండు ఎవరెవరిని కలిసిండ్రు, లుతరా ఇంకా అల్ తకీర్ షేక్,
సింగర్ పంచాయతీ ఏంది, పాకిస్తాన్లో డేట్లతో సహా చెప్పిండు. ఆ వీసా డీటెయిల్స్ బయట పెట్టిండు. కేవలం లాహోర్ దగ్గర పోయి వీళ్ళు ఇస్లామాబాద్ కరాచీ దగ్గరికి ఎందుకు పోయారు, ఆధారాలు బయట పెట్టిండ్రు. దెర్ ఈజ్ నో డిజిటల్ వ్యాక్యూమ్, హీ హాజ్ సబ్మిటెడ్ ద డిజిటల్ ఎవిడెన్సెస్. వీళ్ళ డిజిటల్ సైలెన్సెస్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. మళ్ళీ దీని మీద ఏమన్నా మాట్లాడతారా నేను అడుగుతున్న ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? కాంగ్రెస్ హీనా చరిత్ర ఇట్లుంటుంది మరి.